శ్రీమతి కోవాలక్ష్మి గారు. అధ్యక్ష నమస్కారం. మీకు ఈరోజు ఏదైతే మన అసెంబ్లీ ఈరోజు మరి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అధ్యక్ష, మరి మా కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం కూడా ఆదివాసీ ప్రాంతం ఎక్కువ ఉంది. మొత్తం కూడా నా నియోజకవర్గంలో 10 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటి వరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు మరి 2.5 సంవత్సరాలు అయినా కూడా మరి మెయిన్గా రోడ్డు సమస్యలు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే ఆసిఫాబాద్ నుంచి ఉట్నూరు వరకు రోడ్డు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి గతంలో కూడా మేము మన ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారు ఉన్నారు, ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది. మరి ఆ రోడ్డు పూర్తిగా మరి రీబీటీ చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పటి వరకు ఆ రోడ్డు గురించి అసలు పట్టించుకోవటం లేదు అధ్యక్ష. మీ ద్వారా మేము కోరేది ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు గాదేగూడ మండలి కూడా మరి అక్కడ కూడా బీటీ రినివల్స్ అధ్యక్ష, R&B రోడ్స్ కానివ్వండి, తర్వాత మరి ఏదైతే పంచాయతీరాజ్ రోడ్స్ కానివ్వండి, ఇవి కూడా చాలా చెడిపోయి చాలా అధ్వానంగా పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష. కనీసం అంబులెన్స్ పోయే పరిస్థితులు కూడా లేవు. ఏదైతే గాదిగూడ మండలం నుంచి కూడా మారుగూడ నుంచి కొలమ్మ వరకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాన్స్టిట్యుయెన్సీ అక్కడ ఏ ఎమ్మెల్యే ఉన్నారని కాదు, అధికార ఎమ్మెల్యేలకు ఒక రకంగా మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక రకంగా కాదు అధ్యక్ష. ప్రజలని దృష్టి పెట్టుకొని మీరు పనిచేయాలని మీ ద్వారా మరి ప్రభుత్వానికి కోరుతున్నాం అధ్యక్ష. ఏదైతే మన అధ్యక్ష ఇప్పుడు మనకు మన ప్రాజెక్టు విషయం వస్తే అధ్యక్ష, కొమరంభీం ప్రాజెక్టు మరి చాలా రోజుల నుంచి డ్యామేజ్ ఉంది. ఆ విషయం కూడా మంత్రి సీతక్క గారికి తెలుసు. మరి ఇప్పుడున్నవంటి ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము. మరి కొమరంభీం ప్రాజెక్టు కూడా మరి డ్యామేజ్ అయ్యి ఇప్పటి వరకు పెండింగ్లో ఉంది. ప్రతి సంవత్సరం మరి ఒక 2 సంవత్సరాల నుంచి నీళ్లు కూడా మొత్తం కూడా వదిలేస్తున్నారు. దాంట్లో భాగంగా ఏవైతే బ్రిడ్జెస్ ఇప్పుడు గుండీ బ్రిడ్జెస్ కానీ మన తర్వాత లక్మాపూర్ బ్రిడ్జ్ కానీ సగం అయి అట్లనే ఆగి ఉన్నాయి అధ్యక్ష. 2 సంవత్సరాల నుంచి 1 రూపాయి కూడా మరి శాంక్షన్ చేయట్లేదు. తర్వాత ఏదైతే అన్నర్పల్లి బ్రిడ్జ్ కూడా అది కూడా శాంక్షన్ అయి ఉంది అధ్యక్ష. మేము ప్రతిసారి చెప్తున్నాం కానీ మరి ఇక్కడ అసెంబ్లీలో చెప్పినా కూడా మరి పట్టించుకోవట్లేదు అధ్యక్ష. మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాము చేయాలని, తక్షణమే తొందరగా ఏవైతే బీటీ రినివల్స్ మాత్రం పూర్తిగా చేయాలని మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. ఏదైతే మన గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నామంటే మరి సిఆర్టీల సమస్య వాళ్ళకు టైం స్కేల్ ఇవ్వాలని మరి వాళ్ళు కోరుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే పాపం వాళ్ళకు ప్రతి నెల సాలరీస్ కూడా రావట్లేదు. 8 నెలల నుంచి సాలరీస్ పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. వారికి కూడా ఇవ్వాలని కోరుతూ మరి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా మీరు ఇప్పుడైతే మేము చెప్పిన సమస్యలు అయితే ఖచ్చితంగా మరి తొందరలో ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడినా కూడా మేము అక్కడ కనీసం ఏ స్పందన లేదు. మరి ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు మంత్రి గారు మరి జూపల్లి గారు ఉన్నారు, వారి దృష్టికి మీ ద్వారా తీసుకెళ్తున్నాము. ఇంకోటి అధ్యక్ష, ఏదైతే మాకు ఎమ్మెల్యేలో గెలిచిన తర్వాత మరి ఎక్కడ కూడా కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళినప్పుడు చాలా ఎమర్జెన్సీ మరి అక్కడ సమస్యలు ఉన్నప్పటికీ మాకు సిడిపి ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేది అధ్యక్ష. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ సభ్యులందరూ కూడా మరి మీరు ఎట్లా ఇస్తారనేది మాకు తెలియదు అధ్యక్ష. గతంలో ఇస్తుండే కాబట్టి ఇప్పుడు కూడా మీరు మరి సిడిపి నిధులు మాకు ఇవ్వాలని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు. సభ్యురాలు మల్టిపుల్ సమస్యల మీద వారు రేజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అవన్నీ కూడా నోట్